స్టార్ టీవీకి స్వాగతం. ఏహెచ్ఓ ఫౌండేషన్ కో-ఫౌండర్ బాలకృష్ణ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ. కోటిపి జెడ్పీహెచ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఏహెచ్ఓ ఫౌండేషన్ సర్వీస్ టీం ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రిని 210 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ ఏహెచ్ఓ ఫౌండేషన్ సహా వ్యవస్థాపకుడు బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో 10వ తరగతి ఎంతో ముఖ్యమైన దశ అని, 10లో ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తును నలుగురికి ఆదర్శంగా మలుచుకోవాలన్నారు. పబ్లిక్ పరీక్షలు అంటే భయాన్ని వీడాలని, ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించి ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, సెల్ ఫోన్లో ఉండే ఆటలకి దూరంగా ఉండాలని, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ మద్యపానంకు అలవాటు పడకుండా మన పాఠశాల 100% ఫలితాలు తీసుకువచ్చి ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని అన్నారు. అలాగే 10వ తరగతి అనంతరం వేయబోయే ప్రతి అడుగు మీ జీవితంలో కీలక మెట్టని, పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయికి వెళుతున్న ప్రతి విద్యార్థి సెలవు దినాలను వృధా చేయకుండా భవిష్యత్తును నిర్దేశించుకొని జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడాలని, దీనికోసం విద్యార్థి స్థాయి నుండే పక్కా ప్రణాళికతో ముందుకు పోయేవలసి ఉంటుందని, దీనికి ఉపాధ్యాయుల ప్రోత్సాహం, సహకారం ప్రధానమైందని అన్నారు. 10వ తరగతి తర్వాత కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతారు. అలా కాకుండా మీరు ఆసక్తితో పాటు మీ సామర్థ్యాన్ని గుర్తెరిగి మార్గనిర్దేశనంలో కోర్సులు ఎంచుకుంటే మీకు ముళ్ళబాట కాకుండా ఉంటుందని, అంతేకాకుండా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు, పారామెడికల్ పలు రకాల కోర్సుల్లో విద్యను అభ్యసించడానికి మార్గాలు ఉన్నాయని, మన పాఠశాల పిల్లలు 100% ఫలితాలు సాధించాలని విద్యార్థులను కోరారు. అలాగే కోటిపి పాఠశాల ఉపాధ్యాయులు, ఏహెచ్ఓ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ఏహెచ్ఓ ఫౌండేషన్ సర్వీస్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడు, యువకులను కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో ముందుకు నడవాలని, ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సైఫుద్దీన్, హెచ్ఎం ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, ఏహెచ్ఓ ఫౌండేషన్ సర్వీస్ టీం సురేష్, శేఖర్, దివ్య, అను, యాంకర్ దివ్య, గౌరీ, అశోక్, లత, రామచంద్ర, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని అందరినీ హ్యాపీగా సంతోష పెట్టినట్టయితే తనకు బాగుంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన పాఠశాలకు వచ్చి మీ అందరికీ కూడా నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, మెండర్, ఎరేజ్, క్రేయాన్స్ మీకు అందరికీ కూడా పంచిపెట్టేటువంటి మంచి ఉద్దేశాన్ని తను తీసుకున్నందుకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు మీరెన్నో ఇంకా కొన్ని చేయాలని, ఇలాంటి అవకాశాన్ని మీరు తీసుకొని ప్రతి పాఠశాలలో కూడా, ఎందుకంటే చాలా వరకు పేద విద్యార్థులే ఉంటారు, వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మాకు కూడా సంతోషమే. అందులో మమ్మల్ని అడిగి ఏం కావాలి మేడం అని అడిగి మరి మీరు తీసుకురావడం మాకు కూడా బాగా నచ్చింది అది. కాబట్టి మా పాఠశాల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏహెచ్ఓ ఫౌండేషన్ గురించి తెలిసింది. ఈ మధ్యనే సార్ వాళ్ళు కూడా నాకు పరిచయం అయినారు. కానీ వాళ్ళు చేసే సేవలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, నాకు బాగా నచ్చాయి. అందుకే వాళ్ళు పిలవగానే ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడదామని అనుకున్నాను. కానీ వాళ్ళు చేసే బ్లడ్ డొనేషన్స్ కావచ్చు, తర్వాత చిన్న పిల్లలు పెద్దవాళ్ళని లేకుండా ఆపదలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వంతు ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు కదా. దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గట్టిగా ఒక క్లాప్స్ కొట్టండి. విద్యార్థులకు ఇలాంటివి మనం చూపించడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అందరూ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో 10 మందికి ఉపయోగపడేలా ఏదో ఒక సేవ చేయాలనే ఆలోచన మరెన్నో జరుపుకోవాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా అంతే. ఇప్పుడు చదువుతో పాటు మంచి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కానీ చూస్తూ ఉంటే మీరు మంచి కార్యక్రమాలు చేయడానికి మీకు కూడా ఒక హోప్ అనేది దొరుకుతుంది.